మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో మనం బేసికల్గా ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే మన యొక్క రిజల్ట్స్, మన యొక్క యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అయితే మనందరికీ తెలుసు, ఇప్పుడు నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే 22,326.9 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే స్పాట్ అంటాం. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కాల్ ఆప్షన్ ఉంటుంది, ఏటీఎం కాల్ ఆప్షన్ మనందరికీ తెలిసిందే. ఇది బహుశా ఇటు నుంచి మనకేంటంటే ఏటీఎం పుట్ ఆప్షన్ ఉంటుంది. అది ఎక్కడ చూడాలి ఏందనేది చూపిస్తాను. జనరల్గా ఒకవేళ ఆప్షన్ బై కానీ చేస్తున్నట్టయితే ఫస్ట్ ఏటీఎం దగ్గర ఉన్న కాలు లేదా ఏటీఎం దగ్గర ఉన్న పుట్టును మాత్రమే బై చేసే ప్రయత్నం చేయండి, దూరంగా వెళ్ళొద్దు. ఓకేనా, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. దాని తర్వాత ఒక్కొక్కసారి మనం ఇందమనికి కూడా వెళ్తాం. ఎక్స్పైరీ దగ్గర ఉండి ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉన్నాయి అంటే ప్రీమియం అంటే దీని ప్రైస్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 200 అనుకుందాం, ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 200. దీన్ని మనం ప్రీమియం అంటాం. ఇవేంటంటే ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి. అందుకోసం ఏంటంటే మనం ఇందమనికి కూడా వెళ్తూ ఉంటాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎక్స్పైరీ ఉందనుకుందాం, నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు ఉందనుకుందాం. ఇప్పుడు స్పాట్ ఇక్కడ ఎంత ట్రేడ్ అవుతుంది, 22,326. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే రౌండ్ నంబరు, ఎందుకంటే 22,326 అనే స్ట్రైక్ లేదు. ఎయిదర్ మనం ఏం చేయొచ్చు అంటే 22,300 కానీ ఏది రౌండ్ నంబరు, లేకపోతే 22,350 కానీ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఏటీఎం లాగే పనిచేస్తాయి, ఎందుకంటే ఇది మిడిల్లో ఉంది కరెక్ట్గా. ఎంత 325 దగ్గర ఉంది కాబట్టి ఒక 20 పాయింట్స్ కిందకి వెళ్ళొచ్చు, 20 పాయింట్స్ పైకి వెళ్ళొచ్చు. ఈ రెండు కూడా మనకేంటంటే కాల్ సైడ్ కానీ అండ్ పుట్ సైడ్ కానీ ఎట్ ద మనీ ఆప్షన్స్ లాగా పనిచేస్తాయి. వీటిలో మనం ఏ స్ట్రైక్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్పైరీ రోజు మనం ట్రేడ్ చేస్తున్నట్టయితే, ఈరోజు ఎక్స్పైరీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 22,326 దగ్గర ట్రేడ్ అవుతుంటే మనం ఏం చేయొచ్చు అంటే కాల్ను బై చేసేటప్పుడు స్లైట్గా ఇన్ ద మనీకి వెళ్ళటం అనేది ఉత్తమం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 22,300 ఉంది కదా, ఇంకొక 100 పాయింట్ల లోపలికి వెళ్ళొచ్చు. అంటే 22,200 కాల్ని ఒకవేళ మనం కాల్ ఆప్షన్ బై చేయాలంటే కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మార్కెట్ బేరిష్లో ఉండి కిందకి వెళుతుంది అనుకుంటే మనం ఏం చేస్తాం, పుట్ ఆప్షన్ బై చేస్తాం. అయితే అది కూడా మనం ఏంటంటే కిందకి అనేది వెళ్ళొచ్చు. అయితే ఎలా అంటే ఇది 22,300 ఉంది కదా, ఒక 100 పాయింట్లు లోపలికి వెళ్ళామంటే 400. ఓకేనా, ఈ రెండు కూడా ఏంటంటే ఇదేమో ఇన్ ద మనీ అవుతుంది పుట్ సైడు, ఇదేమో కాల్ సైడు ఇన్ ద మనీ అవుతుంది. ఇలా వెళ్ళటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇన్ ద మనీ ఆప్షన్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది, టైం వాల్యూ చాలా తక్కువ ఉంటుంది అనమాట. బట్ ఓటీఎంస్కి వెళ్ళామనుకోండి, అంటే దూరంగా, ఇప్పుడు ఇన్ ద మనీకి వెళ్తే ఏమవుతుందంటే ఎట్ ద మనీ దగ్గర 200 రూపాయలు ఉంది కదా, మేబీ 250 రూపాయలు ఉండొచ్చు ప్రీమియం. ఓకేనా, దాంట్లో ఇన్ ద మనీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది, టైం వాల్యూ ఉంది. బట్ మనం అదే ఓటీఎంకి వెళ్ళామనుకోండి చాలా తక్కువ ఉంటుంది, లైక్ 50 రూపాయలు, ఒక్కొక్కసారి 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలకు కూడా వెళ్ళొచ్చు ఓటీఎం. ఇవి ఓటీఎంస్ చాలా తక్కువ ప్రీమియం ఉంది కదా అని చెప్పేసి దూరంగా వెళ్ళామంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ దో మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళినప్పటికి కూడాను మనకేంటంటే ప్రాఫిట్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు, ఇక్కడున్న ప్రీమియం మొత్తం కూడాను టైం వాల్యూయే, నిజమైన వాల్యూ లేదు. అండ్ సింపుల్గా చెప్పాలంటే కూడా దీని యొక్క డెల్టా వాల్యూస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. 0.2, 0.3, 0.1 ఇలా ఉంటాయి అన్నమాట. అదే ఎట్ ద మనీ దగ్గర ఎలా ఉంటుంది, డెల్టా 0.5 ఉంటుంది. అండ్ ఇన్ ద మనీకి వెళ్తే 0.6, 0.78 ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ గ్రీక్స్ ఎక్కడ చూడాలి అండ్ ఈ డెల్టా వాల్యూస్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్లాట్ఫామ్స్ ఈ రోజుల్లో అందరూ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దాని గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇక్కడికి వెళితే మనకి సింపుల్గా చూడండి, సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇవన్నీ కూడా ఇండిసెస్. మనం ఏం చేస్తున్నాం, నిఫ్టీ 50కి వెళ్ళాం అంతే, మనం ఏం చేయట్లేదు. ఇక్కడ నిఫ్టీ 50కి వెళ్ళాం. నిఫ్టీ 50కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఆప్షన్ చైన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆప్షన్ చైన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మనకేం జరుగుతుందంటే ఆటోమేటిక్గా
ఈ యొక్క స్పాట్ని అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే మనకి స్పాటు మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఈ రోజుల్లో ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుందనుకోండి, ఇది మారుతూ ఉంటుంది అనమాట. అంటే స్ట్రైక్ ఎట్ ద మనీ స్ట్రైక్ ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. సో మనం దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ఏం చేయకుండానే హైలైట్ అయింది చూసారా, దీన్ని మనం స్పాట్ ప్రైస్ అంటాం. సో మనం అనుకున్నాం కదా స్పాట్ ప్రైస్కి స్ట్రైక్ లేదు కదా, 327 దగ్గర రఫ్గా ట్రేడ్ అవుతుంది. 350ని కానీ 300ని కానీ మనం ఏంటంటే ఎట్ ద మనీ ఆప్షన్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దాంట్లో తప్పు లేదు. ఈ రెండు కూడా మనకి ఎట్ ద మనీ ఆప్షన్స్ అవుతాయి. ఈ రెండు కూడా కొద్దిగా ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ అనిపిస్తాయి కానీ స్లైట్గా, బట్ వర్చువల్గా ఏంటంటే మనకి ఇవి ఎట్ ద మనీ ఆప్షన్స్. ఇదైతే మనకి క్లియర్గా ఉంది. దాని తర్వాత నేను చెప్పాను కదా, ఇక్కడ మనం డెల్టా వాల్యూస్ కోసం చూడండి, దీని మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన డెల్టా వాల్యూస్, ఎంప్లాయిడ్ వోల్టాలిటీ అవసరం లేదనుకోండి, యాక్టివ్ స్ట్రైక్స్, డెల్టా వాల్యూస్ క్లిక్ చేసామనుకోండి, డెల్టా వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ మనం కాల్ ఆప్షన్ బై చేస్తున్నట్టయితే, ఏది మార్కెట్ బుల్లిష్లో ఉంది, మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే జనరల్గా కాల్ ఆప్షన్ బై చేస్తాం. ఇది ఆప్షన్ బయర్ అయితే. ఒకవేళ ఆప్షన్ సెల్లర్ అయితే పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు. వెరీ సింపుల్ అనమాట, డైరెక్షనల్ ట్రేడ్ ఇది. అయితే ఏ స్ట్రైక్ మనం తీసుకుంటే బాగుంటుంది అనే విషయానికి వస్తే, ఇక్కడ చూడండి దీని డెల్టా వాల్యూస్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి లెఫ్ట్ సైడు. అండ్ 22,350 మనకి ఎట్ ద మనీ, లేదా 300 కూడా ఎట్ ద మనీ అనుకున్నాం కదా. చూడండి ఎట్ ద మనీ దగ్గర మనకి 0.5 అట్లా ఉంటుంది రఫ్గా. అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 100 పాయింట్స్ పైకి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు మనం కొన్న ఆప్షన్ ప్రీమియం ఏమవుతుందంటే ఎన్ని పాయింట్లు వస్తుంది, డెల్టా ఎంత ఉంది, 0.5 ఉంది. అంటే మనకి 100 పాయింట్స్ పైకి వెళ్ళిందంటే 100 × 0.5 అనమాట. సో 50 పాయింట్లు మన ఆప్షన్ ప్రీమియం పెరిగిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం 100 రూపీస్ దగ్గర నేను బై చేశాను, ఓకే, ఏది ఆప్షన్ని సింపుల్గా. ఇప్పుడు మార్కెట్ ఏమైందంటే 100 పాయింట్స్ పైకి వెళ్ళింది నేను అనుకున్నట్టే. అయితే నేను తీసుకున్న డెల్టా వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 0.5 ఉంది కాబట్టి 0.56 ఉంటే 0.56 వేయండి, సింపుల్ క్యాలిక్యులేషన్. నాకు ఎన్ని పాయింట్లు వస్తుందంటే 56 పాయింట్లు వస్తుంది అనమాట. సో ఓవరాల్గా నేను కొన్న ఆప్షన్ ఎంత అవుతుందంటే 156 రూపాయలు అవుతుంది బేస్డ్ ఆన్ ద డెల్టా. సో ఇక్కడ మనం కొన్న ప్రీమియం 168 రూపాయలు, దానికి ఇంకొక 56 కలిపితే ఎంత అవుతుందో అంత వస్తుంది. అది బాగానే ఉంది. చూడండి మనం కొంచెం కిందకి వెళితే, అంటే దూరంగా వెళ్ళామనుకోండి, వీటిని మనం ఏమంటామంటే అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్స్ అంటాం. సో వీటిల్లో మనం బై చేసామంటే చూడండి ఇక్కడైతే 10 రూపాయలే ఉంది, 9.95 ఉంది ఆప్షన్ ప్రీమియం. దీన్ని కూడా మనం బై చేసుకోవచ్చు. కానీ ఇది బై చేయటం వల్ల మనకి లాభం లేదు. ఎట్లా, ఇక్కడ చూడండి డెల్టా ఎంత ఉంది, 0.06 ఉంది డెల్టా. అంటే 100 పాయింట్స్ మనకి పైకి వెళ్ళింది అనుకోండి, ఒకసారి క్యాలిక్యులేషన్ తీసుకుందాం. 100 పాయింట్స్ పైకి వెళ్ళిందంటే మనకి ఓన్లీ 6 రూపాయలే వస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం 100 × సింపుల్ క్యాలిక్యులేషన్, డెల్టా వాల్యూ ఎంత ఉంది, 0.06 ఉంది, చాలా తక్కువ అనమాట డెల్టా వాల్యూ. అందుకే మనకు 6 రూపాయలు వస్తుంది. అంటే మనం కొన్న ప్రీమియం ఏమవుతుందంటే ఇది 10 రూపాయలది 6 రూపాయలే వస్తుంది. ఓకేనా, ప్రీమియం చాలా తక్కువ ఉంది, దట్ ఈస్ గుడ్, బాగుంది. బట్ మనకు 6 రూపాయలే ప్రాఫిట్ ఉంది, ఈవెన్ దో మార్కెట్ 100 పాయింట్స్ మూవ్ అయినప్పుడు కూడా. అందుకని ఏంటంటే ఈ డెల్టా వాల్యూస్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఎట్ ద మనీ దగ్గర కానీ, లేకపోతే కొద్దిగా ఇన్ ద మనీకి వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మరీ ఇన్ ద మనీకి వెళ్ళకండి, డీప్గా వెళ్ళొద్దు. ఇది 0.7 0.8 దాటి వెళ్ళొద్దు అనమాట, 0.7 దాటి వెళ్ళొద్దు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అతను ఏం చేశారంటే 0.7 ఉన్న డెల్టాని కొన్నారనుకోండి, 100 పాయింట్స్ మూవ్ అయింది కదా, డెల్టా 0.7 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ బై చేసాం, 268 రూపాయల 90 పైసలు పెట్టి మనం ఆప్షన్ బై చేసాం. 100 పాయింట్స్ నిఫ్టీ పైకి వెళ్ళింది, వెరీ గుడ్. ఇక్కడ మనకేంటంటే 70 పాయింట్లు రావడం ప్రాఫిట్ అనేది జరుగుతుంది, ఎందుకంటే డెల్టా వాల్యూ ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకేనా, అందుకని మనం ఏంటంటే ఎప్పుడు కూడా కాల్స్ బై చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఎక్స్పైరీ దగ్గరకు ఉన్నప్పుడు, ఇవాళ ఎక్స్పైరీ ఉంది లేకపోతే రేపు ఎక్స్పైరీ ఉందనుకోండి, ఈరోజు కూడా దాదాపుగా ఏంటంటే 1 స్ట్రైక్ లేదా 2 స్ట్రైక్స్ అనేది ఇన్ ద మనీకి వెళ్ళటం వల్ల ఈ యొక్క డెల్టా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫైన్. ఇక్కడ పుట్టు విషయానికి వస్తే చూడండి, దీని యొక్క డెల్టా చూడండి ఎంత ఉంది, చాలా తక్కువ ఉంది. ఎట్ ద మనీ దగ్గర మనం 5 ఉంటుంది అనుకున్నాం కదా, 0.5. సో ఇక్కడ 0.4 అలా ఉంది, 0.5 ఉంది ఇక్కడ.
సో మనం దూరంగా వెళ్ళామనుకోండి, ఏది ఓటీఎంకి వెళ్ళామనుకోండి, ఇక్కడ డెల్టా వాల్యూస్ తగ్గిపోతున్నాయి చూడండి. 0.03 ఉంది. అంటే 21,500 పుట్టు మనకి ఎంత ఉంది? డెల్టా వాల్యూ 0.03 ఉంది. అంటే ఒకవేళ మార్కెట్ మనం పుట్టు బై చేసాం, ₹6 దగ్గర ₹6.15 ఉంది, రఫ్గా ₹6 అనుకుందాం. ₹6 దగ్గర బై చేసాం. ఎందుకు బై చేసాం? పుట్టు మార్కెట్ కిందకు వస్తుందని. అయితే మార్కెట్ కిందకు వస్తుందా పైకి వస్తుందా, ఏమైనా ఇండికేషన్ ఉందా అంటే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నట్టే మార్కెట్ 100 పాయింట్స్ పడిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఓన్లీ మనకి ఎంత వస్తుందంటే ₹3 ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, ₹3 వస్తుంది. ఈవెన్ 100 పాయింట్స్ కిందకి వెళ్ళింది, బట్ స్టిల్ ఏంటంటే మనకి ప్రాఫిట్ రాదు, ₹3 వస్తుంది. అందుకని ఏంటంటే మనం ఏం చేయొచ్చు అంటే పుట్టును బై చేసేటప్పుడు కూడా ఏది ఎక్స్పైరీ దగ్గరకు ఉన్నప్పుడు నార్మల్ డేస్లో మీరు ఎడ్దామని ప్రిఫర్ చేయండి. ఒకవేళ ఎక్స్పైరీ ఇవాళ కానీ రేపు కానీ ఉందంటే చాలా తక్కువ ఉంటాయి ప్రీమియమ్స్. అటువంటిప్పుడు మనం ఏంటంటే ఇన్ ద మనీకి వెళ్ళొచ్చు. అప్పుడు మనకి డెల్టా 0.5 కానీ 0.6 కానీ అట్లా సెలెక్ట్ చేసుకోండి. 0.7 దాటొద్దు. ఓకేనా, ఎందుకంటే ఎందుకు దాటకూడదు అనే క్వశ్చన్ వచ్చింది మనకి. అయితే మనం అమ్ముదాం కొందాం అన్నప్పుడు ఏంటంటే లిక్విడిటీ ఉండదు. ఇన్ ద మనీలో జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది ట్రేడ్ చేయరు. ఎట్ ద మనీ కానీ ఓటీఎమ్స్ కానీ నియర్ ఎట్ ద మనీ స్లైట్గా ఇన్ ద మనీ ఆప్షన్స్ మాత్రం ఎక్కువగా ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఇందామని డీప్ ఇందామనీకి వెళ్ళామనుకోండి, కొంతమందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు డెల్టా 0.99 ఉన్నదాన్ని నేను బై చేస్తాను, చేయొచ్చు, తప్పులేదు. బట్ ఏంటంటే మనం కొందాం అనుకుంటున్నాం, ఒక ప్రైస్ దగ్గర ₹100 దగ్గర చూపిస్తుంది ప్రైస్. కొందామంటే అమ్మేవాళ్ళు ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ కొనుక్కున్నాం, ఎగ్జిట్ అవుదాం అనుకున్నాం ₹100 దగ్గర, అక్కడ కొనేవాళ్ళు ఉండరు అన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే లిక్విడిటీ ఇష్యూ అంటాం. అందుకని డీప్గా వెళ్ళొద్దు. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 0.6 సెలెక్ట్ చేసుకున్నాం డెల్టా, అంటే 22,450. ఫర్ ఎగ్జాంపుల్ 100 పాయింట్స్ మార్కెట్ కిందకి వెళ్ళిందంటే మనకి 62 పాయింట్లు ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు? మన డెల్టా 0.62 ఉంది కాబట్టి. వేరియస్ ఫ్యాక్టర్స్ కూడా ఈ యొక్క ఆప్షన్ ప్రీమియాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఏంటంటే మేజర్గా డెల్టా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీరు బై చేయాలి డైరెక్ట్గా అంటే కూడా ఇక్కడ బై అనే దాని మీద క్లిక్ చేయొచ్చు, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సింగిల్ క్లిక్ ఎగ్జిక్యూషన్ కూడా ఉంటుంది పవర్ఫుల్గా. అండ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ నిఫ్టీ 50లో మనం ఆప్షన్స్ అనేది తీసుకున్న తర్వాత ఒక పాయింట్ ఆప్షన్ చైన్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ అవుతుంది 22,325 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 22,300 దగ్గర ఉంది కరెక్ట్గా స్పాట్. ఆ స్ట్రైక్ మనకు ఉంది కదా, 22,300 అవైలబుల్ ఉంది స్ట్రైక్. అప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క కాలు అండ్ పుట్టు రెండు ప్రీమియమ్స్ అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ కాల్ అనేది ఇక్కడ చూడండి 22,300 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఏది స్పాట్. కాల్ వచ్చేసరికి అనుకుందాం ₹100 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకేనా, పుట్టు ఫర్ ఎగ్జాంపుల్ 96 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎందుకు? స్పాట్ కరెక్ట్గా 22,300 దగ్గర ఉంది. రెండు సమానంగా ఉండాలి, ఏది కాలు అండ్ పుట్టు. బట్ ఇక్కడ కాల్ వాల్యూ ఎక్కువగా ఉంది, పుట్ వాల్యూ తక్కువగా ఉంది కదా. సో ఈ డిఫరెన్స్ కూడా మనకి ఒక క్లూ ఇస్తుంది అనమాట. ఏమని చెప్తుందంటే మార్కెట్ బుల్లిష్గా ఉంది. దీన్ని మనం ఆప్షన్ ప్రీమియమ్స్ డిఫరెన్స్ అనమాట క్యాలిక్యులేషన్ ఇది. ఈ యొక్క ఆప్షన్ ప్రీమియమ్స్ కరెక్ట్గా స్పాట్ అక్కడ ఉన్నప్పుడు మనం కానీ అబ్జర్వ్ చేస్తే కాల్ సైడ్ ప్రీమియంగా ఉంటే, అంటే ఎక్కువగా ఉంటే దాని మీనింగ్ ఏంటంటే బుల్లిష్ సెంటిమెంట్. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని మనం ఎజ్యూమ్ చేసుకోలేము, కానీ అప్ సైడ్ స్పైక్స్ లేదా అప్ సైడ్ మొమెంట్ అంటాం కదా, ఆ మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక హింట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఎటు సైడ్ మనం ఉండాలి, ఎటు సైడ్ మనం ఉండకూడదు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో నేను బుల్లిష్గా ఉండాలా, నేను కాల్ బై చేయాలా లేకపోతే పుట్ బై చేయాలా అనేది ఫస్ట్ ఇండికేషను ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. బట్ ఏంటంటే స్పాట్ సేమ్ ఒక రౌండ్ నెంబర్ దగ్గర ఉండాలి. ఆ రౌండ్ నెంబర్ దగ్గరకు వచ్చినప్పుడు ఇమీడియట్గా కాల్ సైడ్ ప్రీమియము అండ్ పుట్ సైడ్ ప్రీమియం మనం అబ్జర్వ్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఒక్కొక్కసారి పుట్ సైడ్ ప్రీమియం ఎక్కువ ఉంటుంది, ఎట్లా 105 ఉంటుంది, కాల్ సైడ్ 100 ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ బేరిష్ సెంటిమెంట్లో ఉంది, ఎనీ మూమెంట్ మార్కెట్లో ఒక స్పైక్ డౌన్ సైడ్ అనేది రావచ్చు అని చెప్పేసి ఒక హింట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఇది 100% వర్కౌట్ అవ్వదు, కానీ మన అబ్జర్వేషన్ చేస్తే మనకేంటంటే 80% మన యొక్క రిజల్ట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకునే వెసులుబాటు అనేది ఉంటుంది అనమాట. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ దానికి వెళ్ళిన తర్వాత వ్యూ ఇన్ డెప్త్ అనేది క్లిక్ చేయండి. సింపుల్గా చూడండి, ఇక్కడ నిఫ్టీ 50 క్లిక్ చేసాం, ఆప్షన్స్ క్లిక్ చేసాం, వ్యూ ఇన్ డెప్త్. ఇది
దీంట్లో ఫ్రెండ్స్ రెండు ఉన్నాయి. మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేది తెలియకపోతే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి, క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. చూడండి టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ట్రేడ్ చేస్తున్నట్టే ప్లేయర్స్ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది కూడా మనకు ఒక సెంటిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈరోజు ఎక్కువగా ఎక్కడెక్కడ యాక్టివిటీ జరుగుతుంది అండ్ ఎటు సైడు ప్లేయర్స్ అనేవాళ్ళు సెంటిమెంట్ అంటాం కదా, ఎటువైపు ఎక్కువగా సెంటిమెంట్గా ఉన్నారు అంటే బుల్లిష్గా ఉన్నారా లేకపోతే బేరిష్గా ఉన్నారా అనేది కూడా ఒక ఇండికేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కాల్ సైడు ఎక్కువగా ఉందనుకో, చూడండి ఇక్కడ ఇది సపోర్ట్ అనమాట. 22,300 అనేది ఎక్కువగా ఉంది అంటే స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంది ఇక్కడ. అండ్ మనకి 22,500, 22,600 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇలా చూడటం కంటే కూడా ఓవరాల్గా ఎలా ఉంది, సో మీరు కానీ లైవ్లో అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఏం జరుగుతుందంటే కంప్లీట్గా కాల్స్ తక్కువగా ఉంటాయి, పుట్స్ ఎక్కువగా ఉంటాయి. పుట్స్ ఎక్కువగా ఉన్నాయంటే అర్థం ఏంటంటే మార్కెట్ బుల్లిష్ అని చెప్పేసి, అంటే పుట్స్ని ఎక్కువగా సెల్ చేస్తున్నారు అని అర్థం అనమాట. సో దీన్ని కూడా మనం ఏంటంటే ఈ యొక్క టెక్నికల్ అనాలిసిస్లో యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు 22,300 కాల్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఓకేనా. అండ్ సేమ్ స్ట్రైక్ని మీరు ఏంటంటే కాలు పుట్టు రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో యా 1 సెకండ్, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెండు చార్ట్స్ అనేది పెట్టుకోండి, ఓకే. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి డైలీ చార్ట్ పెట్టుకుందాం, ఓకే ఫైన్. అండ్ రైట్ సైడ్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే 22,300 పుట్టు అబ్జర్వ్ చేయండి, ఓకే. సో ఈ రెండు కూడా అబ్జర్వ్ చేస్తూ దీంట్లో మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే దీన్ని డిలీట్ చేద్దాం, దీన్ని కూడా డిలీట్ చేద్దాం. మీరు రెండు ఇండికేటర్స్ అనేది ఒక ఇండికేటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అది ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ మీరు సెర్చ్ చేయండి, ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి, ఓకే. ఇక్కడ కూడా రైట్ సైడ్ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కాల్ సైడ్ ఎలా ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ సైడ్ ఎలా ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేస్తున్నాం, అంతే, వెరీ సింపుల్ అనమాట, రైట్. ఇది మనం చూస్తుంది ఏంటంటే ఈ మూవింగ్ యావరేజెస్ అన్నీ ఆపేస్తున్నాను, రైట్. చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఏమైందంటే రైజ్ అయింది, అంటే ఇది మనం చూస్తుంది ఏంటంటే కాల్ అనమాట, ఓకే. 22,300 కాల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ 22,300 పుట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఓకే అనుకుందాం. సో మార్నింగ్ మనం చూస్తే చూడండి ఇక్కడ మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, ఓకేనా. ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా రైజ్ అయింది, బట్ ఒకనొక పాయింట్ దగ్గర ఏమైందంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది స్టాగ్నెట్ అయిపోయింది, ఇంకా పెరగలేదు. బట్ ఇక్కడ చూడండి మనకి మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది ఇక్కడ, ఓకేనా. ఇందులో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతూ వెళ్తుంది కంటిన్యూస్గా, అగ్రెసివ్గా అనమాట. సో ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది అండ్ ఇది స్టేబుల్ అయిపోయింది, ఇక్కడేం కంటిన్యూస్గా రైజ్ అవుతుంది, అంటే ఏంటంటే దీన్ని అగ్రెసివ్గా సెల్ చేస్తున్నారని చెప్పేసి అర్థం, ఏది పుట్స్ని. సో ఇది కొంచెం మీరు డైలీ బేసిస్లో కానీ అబ్జర్వ్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ రావడం జరుగుతుంది. ఒకవేళ సింపుల్గా చెప్తున్నాను, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది అండ్ ప్రైస్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది, అంటే మార్కెట్ ఏమవుతుందంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుందంటే పుట్స్ అనేది సెల్, ఇది పుట్స్ అనమాట, పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. ఎందుకు సెల్ చేస్తున్నారు, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అంటే ఎక్కువగా సెల్లింగ్ జరుగుతుందని అర్థం అనమాట. ఎక్కువగా ఎందుకు చేస్తున్నారంటే మార్కెట్ కిందకి రాదు అన్న ఉద్దేశంతో సెల్లింగ్ చేస్తున్నారు, అంతే కదా. ఇక్కడ నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ అగ్రెసివ్గా పెరుగుతుంది, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది, ఒకనొక పాయింట్లో స్టాగ్నెట్ అయిపోయింది, ఇంకా ఒక రేంజ్ దాటినాక ఇంకా వెళ్ళట్లేదు, పెరగట్లేదు, అంటే వాళ్ళు డౌట్గా ఉన్నారన్నమాట, అంటే కాల్స్ షార్ట్ చేయొద్దు.
సో ఈ కంపారిజన్ కూడా మనకేంటంటే కొంత హెల్ప్ అవుతుంది అనమాట. ఇది డైలీ బేసిస్లో కానీ మనం అబ్జర్వ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. అందుకని మీరు ఏంటంటే ఆప్షన్స్ ప్రీమియం యొక్క చార్ట్స్ ప్లస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మీరు కానీ అబ్జర్వ్ చేస్తే మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క బేసిక్ వీడియో ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్ అనేది మనం షేర్ చేద్దాం. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.